హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను 2020లో రిలీజ్ అయిన టేల్ ఆఫ్ ద నైన్ టైల్డ్ వెబ్ సిరీస్లోని ఎపిసోడ్ 1ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎపిసోడ్ స్టార్టింగ్ 1899 ఇయర్లో ఒక ఫ్యామిలీని చూస్తాం. ఈ రోజు వాళ్ళ పాప బర్త్డే అని చాలా హ్యాపీగా ఉంటారు. ఆ పాప పేరు జియా. అలాగే తనకి వాళ్ళ పేరెంట్స్ ఒక గిఫ్ట్ కూడా ఇస్తారు. వాళ్ళు అంతా ఆ పాప బర్త్డే స్పెషల్గా చాలా హ్యాపీగా వాళ్ళ కార్లో వెళ్తూ ఉంటారు. అలా కార్లో కొంత దూరం వెళ్ళాక సడన్గా స్ట్రీట్ లైట్స్ అన్నీ ఆగిపోతాయి. వెంటనే కార్ లైట్స్ కూడా ఆగిపోతాయి. చీకట్లో ఏం కనిపించకపోవడంతో కార్ యాక్సిడెంట్ అవుతుంది. కార్ తలకిందులుగా పడిపోతుంది. జియా ఒకటే కాన్షియస్లో ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్న కూడా స్పృహలో ఉండరు. జియా ఎవరైనా హెల్ప్ కోసం చూస్తూ ఉంటుంది. తరువాత తన సీట్ బెల్ట్ తీసేసి బయటకి వస్తుంది. అప్పుడే అక్కడికి ఇద్దరు వచ్చి జియాని చూస్తారు. వాళ్ళు ఇద్దరు చూడడానికి జియా వాళ్ళ అమ్మా నాన్నలాగే ఉంటారు. ఇక అంతే, జియా భయపడిపోయి గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకుంటుంది. మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే జియా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అలాగే వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడే ఉంటారు. అయితే ఇప్పటిదాకా జరిగిందంతా కళ అనుకొని జియా వాళ్ళ అమ్మ నాన్నని హగ్ చేసుకొని వాళ్ళకి ఏం జరగకపోవడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాత జియా తనకి వచ్చిన గిఫ్ట్తో ఆడుకుంటున్నప్పుడు ఒక గుర్రానికి తల లేకపోవడం చూస్తుంది. అలాగే యాక్సిడెంట్ అయినప్పుడు తన డ్రెస్ మీద రక్తం పడుతుంది. ఆ రక్తం మరక కూడా అలాగే ఉంటుంది. జియాకి డౌట్ వస్తుంది. అప్పుడు జియా వచ్చి, నాకు ఆకలిగా ఉంది, వాల్నట్స్ కుకీస్ కావాలి అని అడుగుతుంది. వాళ్ళ అమ్మ వాటిని తీసుకురావడానికి వెళ్తుంది. జియా ఒక సిజర్ని తీసుకొని వాళ్ళ అమ్మ వెనకాలే వెళ్తుంది. వాళ్ళ అమ్మ వాల్నట్ కుకీస్ని వెతుకుతూ ఉంటుంది. అప్పుడు జియా వచ్చి, అమ్మ, నేను వాల్నట్ కుకీస్ని తినను అని నీకు తెలుసు కదా అని అంటుంది. నాకు ఎందుకు తెలియదు, మర్చిపోయాను అని చెప్తుంది. అప్పుడు జియా వచ్చి, మనం ఎప్పుడు వాల్నట్ కుకీస్ని కొనలేదు, అలాగే నువ్వు మా అమ్మవి కూడా కాదు అని చెప్పి ఆ సిజర్తో అటాక్ చేస్తుంది. అప్పుడు ఆమె, నేను మీ అమ్మనే అని వైలెంట్గా బిహేవ్ చేస్తుంది. జియా భయపడిపోయి వాళ్ళ నుంచి తప్పించుకొని అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది. తన డూప్లికేట్ పేరెంట్స్ ఇద్దరు జియా వెనక వచ్చి ఇద్దరూ కలిసి డోర్స్ని పగలగొట్టుకొని లోపలికి రావడానికి ట్రై చేస్తుంటారు. అప్పుడే అక్కడికి ఒక అతను వస్తాడు. అతని పేరు లియాన్. లియాన్ ఒక నైన్ టైల్డ్ ఫాక్స్. లియాన్ జియా దగ్గరికి వచ్చి తన పవర్స్ని యూజ్ చేసి జియా దగ్గర నుంచి అండ్ దేని గురించో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ తనకి కావాల్సిన అమ్మాయి జియా కాదు అని లియాన్కి తెలుస్తుంది. తరువాత లియాన్ తన కళ్ళతో జియాని హిప్నటైజ్ చేసి జరిగిందంతా మర్చిపోయేలా చేసేస్తాడు. సీన్ కట్ అయ్యి 21 ఇయర్స్ తర్వాత చూస్తాం. బాగా వర్షం పడుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక అమ్మాయికి మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు లియాన్ని చూస్తాం. లియాన్ కూడా ఆ అమ్మాయి మ్యారేజ్కే వస్తాడు. ఆ అమ్మాయి అక్కడికి వచ్చిన లియాన్ని చూసి టెన్షన్ పడుతుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. నువ్వు ఎంతో మందిని చంపి ఇప్పుడు ఇక్కడ సంతోషంగా పెళ్లి చేసుకుంటావా అని అంటాడు. నేను అతన్ని నిజంగానే లవ్ చేస్తున్నాను అని చెప్పి ఆ అమ్మాయి లియాన్ మీద అటాక్ చేస్తుంది. అప్పుడే తను కూడా ఒక ఫాక్స్ అని మనకి అర్థమవుతుంది. లియాన్తో ఫైట్లో గెలవలేకపోతుంది. ఇంకోవైపు జియాని చూస్తాం. జియా ఒక టీవీ ప్రోగ్రామ్కి ప్రొడ్యూసర్గా వర్క్ చేస్తుంది. జియా ఇంకా తన వర్కర్ అదే మ్యారేజ్కి వస్తుంటారు. మరోవైపు లియాన్ ఆ అమ్మాయిని చంపేస్తుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఆ అమ్మాయిని కాపాడడానికి ట్రై చేస్తారు. కానీ లియాన్కి భయపడిపోయి దూరంగా వెళ్ళిపోతారు. ఇక ఆ అమ్మాయి చనిపోతుంది అని తనకి అర్థమయ్యి చివరి కోరికగా తన మెమరీస్ అన్నిటిని తను ప్రేమించే అతని నుంచి తీసుకో అని చెప్తుంది. దానికి లియాన్ కూడా ఒప్పుకొని ఆ అమ్మాయిని చంపేస్తాడు. చివరికి తను ఫాక్స్ లాగా మారిపోయి బూడిద అయిపోయి గాలిలో కాలిపోతుంది. లియాన్ అక్కడ ఉన్న వాళ్ళ మెమరీస్ కూడా ఎరేస్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ జరిగిందంతా వాళ్ళు మర్చిపోవడంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి జియా వచ్చి ఆ అమ్మాయిని చూస్తుంది. కానీ ఆ అమ్మాయి లేకుండా కేవలం తన డ్రెస్ మాత్రమే ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది. ఆ డ్రెస్ మీద జియాకి హెయిర్ కనిపిస్తుంది. ఆ హెయిర్ని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ ఆ హెయిర్ని టెస్ట్ చేసి ఇది ఒక ఫాక్స్ హెయిర్ అని చెప్తాడు. ఇది విన్నాక జియాకి విచిత్రంగా అనిపిస్తుంది. ఇంకోవైపు లియాన్ ఒక పార్క్లో కూర్చొని ఉంటాడు. అప్పుడే ఒక చిన్న పాప బెలూన్ తన చేయి జారి గాలిలో ఎగిరిపోతుంది. ఆ బెలూన్ కోసం ఆ పాప బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చూసి లియాన్ తన పవర్స్ని యూజ్ చేసి ఆ బెలూన్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాడు. ఆ పాప అయితే చాలా హ్యాపీగా ఆ బెలూన్తో ఆడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా పక్కన నుంచొని ఒక చిన్న పిల్లోడు చూస్తుంటాడు. లియాన్ దగ్గరికి వచ్చి, నీకు ఏమన్నా సూపర్ పవర్స్ ఉన్నాయా, అసలు నువ్వు ఎవరు అని అడుగుతాడు. నేను ఒక నైన్ టైల్డ్ ఫాక్స్ అని చెప్తాడు. అవునా, అయితే ఇప్పుడు నీ ఏజ్ ఎంత అని అడుగుతాడు. నాకు 1000 ఇయర్స్ అని చెప్తాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఆ బాబు అడుగుతాడు. అప్పుడు లియాన్ వచ్చి, నేను ప్రేమించే అమ్మాయిని కలవడం కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్తాడు. సరే, నువ్వు నేను ఫ్రెండ్స్గా ఉందామా అని ఆ పిల్లోడు అడుగుతాడు.
మీ మనుషులు చాలా తొందరగా చనిపోతారు. మీరు మాతో కలిసి ఉండలేరు బుడ్డోడా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఆ బుడ్డోడు నువ్వు సూపర్ గురూజీ అని ఆ పిల్లోడు అంటాడు. సరే బాయ్ బుడ్డోడా అని లియాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత లియాన్ ఆఫ్టర్ లైఫ్ ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్తాడు. ఆ ఆఫీస్ లోపల చాలామంది ఫొటోస్ని పెట్టుకుంటారు. ఆ ఫొటోస్లో ఉన్నవి అన్నీ బ్యాడ్ ఫాక్సెస్. ఆ బ్యాడ్ ఫాక్సెస్ని లియాన్ చంపుతూ ఉంటాడు. లియాన్ అక్కడ ఉన్న ఆమెతో మాట్లాడుతూ నేను ఇప్పటికే చాలా బిజీ అయిపోయాను, ఇంకా ఎన్ని సంవత్సరాలు అని మీకోసం పనిచేయాలి అని అంటాడు. అప్పుడే ఆమె లియాన్ ఒప్పుకున్న కాంట్రాక్ట్ని చూపిస్తుంది. లియాన్ ఒక ఫార్మర్ గార్డియన్ మౌంటైన్ స్పిరిట్. లియాన్ ఆ పొజిషన్ని వదిలిపెట్టి తను ప్రేమించే అమ్మాయి కోసం ఇక్కడికి వచ్చేసి విల్లా కోసం పనిచేస్తుంటాడు. ఆమె లియాన్కి కాంట్రాక్ట్ని చూపించి సరే ఇప్పుడే నేను ఈ కాంట్రాక్ట్ని కాల్చేస్తాను, అప్పుడు నువ్వు ఫ్రీ అయిపోవచ్చు అని చెప్తుంది. ఇలా చేస్తే తన లవర్ని కలవలేడు అని వద్దు వద్దు ఇలా అంతా చేయకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు జియా వెడ్డింగ్ నుంచి సీసీటీవీ ఫుటేజ్ని కలెక్ట్ చేసి ఆ అమ్మాయిని చంపింది ఎవరు అని చెక్ చేస్తుంటారు. అప్పుడే జియా ఆ ఫుటేజ్లో ఒక విషయాన్ని గమనిస్తుంది. వెడ్డింగ్ తర్వాత అక్కడ వర్షం ఆగిపోయింది, కానీ ఇతను ఎందుకు గొడుగు వేసుకొని వెళ్ళాడు అని ఆలోచిస్తుంది. ఈ న్యూస్ టీవీలో కూడా టెలికాస్ట్ చేస్తారు. నెక్స్ట్ సీన్ జియా బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడే ఇంకొక అమ్మాయి కూడా ఉంటుంది. అలాగే ఒక తాగుబోతు కూడా ఉంటాడు. బస్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి బస్ ఎక్కేస్తుంది. జియా కూడా బస్ ఎక్కుతున్నప్పుడు ఆ తాగుబోతు జియాని వెళ్ళనీయకుండా కాళ్ళు పట్టుకొని నాకు హెల్ప్ చేయని అడుగుతాడు. దానివల్ల జియా బస్ మిస్ అయిపోతుంది. ఆ బస్‌లోని జియా లియాన్ని చూస్తుంది. ఇక బస్ వెళ్ళిపోవడంతో జియా ఆ తాగుబోతుని మోసుకొని వెళ్తుంది. కొంత దూరం వెళ్ళాక ఒక టాక్సీ వస్తుంది. జియా ఆ టాక్సీని ఆపి ఆ ముసలోడి కోసం చూస్తే అతను అక్కడ కనిపించడు. ఇంక జియా ఆ టాక్సీలో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దారిలో ఇందాక వెళ్ళిన బస్‌కి యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది. ఆ బస్‌ని చూసి జియా షాక్ అవుతుంది. ఆ బస్‌లో సునాంగ్ అనే అమ్మాయి తప్ప ప్రతి ఒక్కరూ చనిపోయి ఉంటారు. కొంతసేపటికి పోలీసులు కూడా ఆ ప్లేస్‌కి వస్తారు. సునాంగ్‌ని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. జియా లియాన్ ఫోటోని చూపించి ఇతన్ని చూసావా నువ్వు అని అడుగుతుంది. కానీ ఆ అమ్మాయి ఫోటోని చూసి భయపడుతూ ఏం చెప్పదు. జియా ఫోన్ మాట్లాడుతూ బయటకు వస్తుంది. అప్పుడు అక్కడికి లియాన్ వస్తాడు. జియా లియాన్ని ఆపేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. నేను నిన్ను ఇప్పటికే 3 సార్లు చూశాను. నిన్ను చూసిన ప్రతి చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ని చూపించి క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటుంది. కానీ లియాన్ మాత్రం నేను నీ క్వశ్చన్స్‌కి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. జియా తన పైకి బ్యాగ్ విసిరివేస్తుంది. లియాన్ తన బ్యాగ్‌ని తనకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఈ కన్వర్జేషన్‌లో జియా మొత్తానికి లియాన్ ఫింగర్ ప్రింట్స్‌ని కలెక్ట్ చేస్తుంది. ఇంకోవైపు సునాంగ్ హాస్పిటల్‌లో చాలా భయపడుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడే ఉంటే తన పరిస్థితి దారుణంగా అవుతుంది అని జియాని ఆ అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్తుంది. ఇంటికి వెళ్ళాక ఆ అమ్మాయి కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. తర్వాత యాక్సిడెంట్ అయినప్పుడు ఏం జరిగిందో చెప్తుంది. నిజానికి ఈ అమ్మాయి బస్‌లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తుంది. తన కళ్ళని చూసినట్టయితే తను కూడా ఒక ఫాక్స్ అని మనకి అర్థమవుతుంది. సునాంగ్ ఇదంతా జియాకి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఒక గ్లాస్ కింద పడిపోతుంది. ఆ గ్లాస్ పీస్‌ని తీసుకొని జియా ఆ అమ్మాయి గొంతు మీద పెట్టి అసలు నువ్వెవరు అని అడుగుతుంది. అప్పుడు సునాంగ్ అమ్మాయి నుంచి అబ్బాయిగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. ఇదే ఇతని అసలు రూపం. ఇతని పేరు లీరాంగ్. లీరాంగ్ లియాన్‌కి తమ్ముడు. జియా లీరాంగ్‌ని ఆ గ్లాస్ పీస్‌తో పొడుస్తుంది. అప్పుడు లీరాంగ్ జియాని చంపి తినడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడే అక్కడికి లియాన్ వచ్చి జియాని కాపాడి లీరాంగ్‌తో ఫైట్ చేస్తాడు. ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందనే జియా సీక్రెట్‌గా ఒక కెమెరాని ఫిక్స్ చేసి పెట్టుంటుంది. వీళ్ళిద్దరూ కొట్టుకుందంతా కెమెరాలో రికార్డ్ అవుతుంది. తర్వాత లీరాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లియాన్ వచ్చి ఇప్పటిదాకా జరిగిందంతా మర్చిపో అని జియాని హిప్నటైజ్ చేస్తాడు. కానీ కెమెరాలో రికార్డ్ అవ్వడం వల్ల జియాకి అంతా గుర్తుంది. నీ ఫింగర్ ప్రింట్స్ ఇంకా కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ మొత్తం నా దగ్గరే ఉంది అని చెప్పి బాల్కనీ నుంచి కిందకి దూకేస్తుంది. లియాన్ ఎగురుకుంటూ వచ్చి జియాన్ని పట్టుకొని సేఫ్గా కిందకి దింపుతాడు. అప్పుడు జియా ఒక ఇంజెక్షన్ని తీసి లియాన్కి గుచ్చుతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ ఎంతమందికి నచ్చిందో కమెంట్స్ చేయండి. మీరు కమెంట్స్ చేయడం వల్ల ఎంతమంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారో నాకు అర్థమవుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి.